రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు, ఆదరించారు, గొప్ప సంతోషం దయచేస్తూ వచ్చారు. దేవా, ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, ఈ విధముగా మా పట్ల ఈ దినమంతా మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఎందరైతే విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీకు మొరపెడుతున్నారో బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ప్రతి ప్రార్థనా రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతోమంది వారి తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి విరోధంగా జీవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. ఈనాడు సొంత ఇంటి వారికి దుఃఖకరంగా బ్రతుకుతున్న వారి బ్రతుకులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళ చేత వారి జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారు దేవా. పాపంలో, శాపంలో వారు పడిపోయే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. ప్రతి పాపం నుండి, బానిసత్వం నుండి, చెడు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి జీవితంలో మేలులు జరగడం లేదని, వారి కుటుంబాలలో ఆశీర్వాదములు లేవని, ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం రావడం లేదని, సంబంధాలు కుదరడం లేదని, ఏ పరీక్షలో, ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవ్వడం లేదని, మాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు మాత్రమే అన్ని దారులు ఎందుకు మూయబడ్డాయి అని నెమ్మది లేకుండా, సహాయం పొందుకోక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది బిడ్డలు ఈ విధమైన బాధలను బట్టి, శ్రమలను బట్టి ఎంతో కాలంగా దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా. ఈ సమయాన అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, మీరు ఆలస్యం వెనుక అద్భుతాన్ని చేసే దేవుడో తండ్రి. తప్పక నీ బిడ్డల ఎడల మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించినట్లుగా, వారు తలంచినట్లుగా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈనాడు మీకు అసాధ్యమైనదంటూ, మీరు చెయ్యలేనివంటూ, మీకు కష్టమైనవంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రవ్వా. సమస్తము మీకు సాధ్యమే దేవా. దయచేసి నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఈ సంవత్సరమైనా, ఈ మాసమైనా మాకు ఉద్యోగం వస్తుందా, ఈసారైనా ప్రమోషన్ వస్తుందా, ఈసారైనా మాకు సంతానం కలుగుద్దా, ఈ సంవత్సరమైనా, ఈ మాసంలోనైనా మేము సొంత గృహాన్ని కలిగి ఉంటామా, ఈసారైనా నా వివాహం జరుగుద్దా, ఈసారైనా నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా, ప్రమోషన్ వస్తుందా, ఈసారైనా నా అనారోగ్యం నయమవుతుందా, నా రోగాలు పోతాయా, నా స్థితి మారుద్దా అని ప్రియులు రకరకాల విధాలుగా ఆశతో మీ వైపు ఎదురు చూస్తున్నారు దేవా. అట్టి వారి ఆశలన్నిటినీ మీరు నెరవేర్చండి దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల ఎడల
మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. ఉన్నతమైన ఉద్దేశములను మా పట్ల కలిగి ఉన్న దేవుడవు గనుక మీకు వందనాలు, స్తోత్రాలు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీ ఉన్నతమైన కార్యములను మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబం పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులు వారి విలువైన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్న వారిని మీరు రక్షించండి దేవా. అపవాది చేతిలో బందీలుగా ఉంటున్న వారిని విడిపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు నన్ను ఎవరూ చూడట్లేదులే అని మీకు విరోధమైన కార్యాలు చేస్తూ, రహస్య పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు రక్షించండి దేవా. పాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు అనారోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల భారాలను, సంతాన లేమిని జయించలేకపోతున్నారు దేవా. శత్రువులను గెలవలేకపోతున్నారు. సమస్యలను, శోధనలను తట్టుకునే శక్తి లేని వారిగా ఉంటున్నారు. అపవాదిని జయించలేకపోతున్నారు. అయ్యా, ఈనాడు బిడ్డల ఎదుట ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నష్టాలు వారిని కృంగదీసేవిగా ఉంటున్నాయి తండ్రి. పడద్రోస్తున్నాయి దేవా. దయచేసి బిడ్డలు వాటి విషయమై కన్నీరు కారుస్తుండగా, నిస్సహాయ స్థితిలో ఉంటుండగా ఈ సమయాన మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే కృపనివ్వండి. జయ జీవితమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల జీవితాలలో, వారి కుటుంబంలో ఆశీర్వాదములు రాకుండా ఆపే దుష్ట శక్తులను, అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలు కూడా వాటిని జయించగలిగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. నిత్యము మీకు ప్రార్థించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మీ వైపు చూస్తూ అధికమైన మేలులు, రెట్టింపు ఆశీర్వాదములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో తల్లి లేని వారికి మీరు తల్లిగా ఉండండి దేవా. బిడ్డలు మీరు ఆదరించండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ప్రేమించండి దేవా. వారిని పోషించండి తండ్రి. అయ్యా, ఈ విధంగా విధవరాండ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. భార్య లేని భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డలతో ఉంటూ వారిని పోషించుకోలేక, వారి అక్కరలు తీర్చలేక బాధపడుచున్న ప్రతి తల్లిని, తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆహారం లేదని, ఉండడానికి ఇండ్లు లేవని, ఉద్యోగం లేదని, వ్యాపారం బాగా సాగట్లేదని, చదువు లేదని, జ్ఞానం లేదని, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నా స్థితి మారదు, నా బ్రతుకు ఆశీర్వదించబడదు అని ఈనాడు బిడ్డలు వారి స్థితిగతులను తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తుండగా మీరే వారితో మాట్లాడండి దేవా. వారిలో మీ ధైర్యాన్ని నింపండి దేవా. నన్ను తన రక్తం ద్వారా కొన్న దేవుడు నన్ను విడువడు, నా స్థితిని మారుస్తాడు, నా బ్రతుకును వెలిగిస్తాడు, తన మెండైన ఆశీర్వాదముల చేత నన్ను తృప్తిపరుస్తాడన్న నిశ్చయతలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీపై ఉన్న నమ్మకాన్ని మీరే వృద్ధి చెయ్యండి దేవా. బిడ్డలు మీ దృష్టికి పాపం చేయకుండా, మీకు విరోధమైన కార్యములు జరిగించకుండా వారిని వారు సరిచేసుకొని మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో ముందుకు సాగే కృపను అనేకులకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. మీరే వారిని కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంగా వెళ్తున్నా, ఒంటరిగా వెళ్తున్నా మీరే వారి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీరే ప్రతి ఒక్కరిని కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి
పనిలో ప్రతి ప్రయత్నాల్లో కూడా తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సమస్యలు శ్రమలు అనే వలయంలో చిక్కబడి విడుదల పొందుకోలేక ఆ బాధను భరించలేక కన్నీరు కారుస్తున్న ప్రతి సమస్య నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన శోధనలు బాధలతో కృంగిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. ప్రతి శోధన నుండి తప్పించబడి శోధనలను జయించగలిగే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్యలను బట్టి అప్పుల భారాలను బట్టి ఆర్థిక కొరతలను బట్టి నలిగిపోతున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల బాధలను మీరు తీర్చండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎన్నో రకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది చేసే బిజినెస్లో నష్టపోయి ఉద్యోగంలో సరైన వృద్ధి లేక ఎంత చదివినా జాబు రాక కుటుంబ పోషణ కొరకై అనారోగ్యాన్ని బట్టి ఇతరులకు అప్పిచ్చి ఎంతో నష్టపోయిన బిడ్డలుంటున్నారు దేవా. ఇలా రకరకాలుగా నష్టపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి నష్టం నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ప్రతి కష్టాన్ని మా ప్రతి శ్రమను పక్కన పెట్టి నిత్యము మీ యందు ఆనందించే వారిమిగా మీరే మాకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వాగ్దానం ప్రకారం మీ యందు ఆనందించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీలో నిలిచియుండే కృపను మాకు దయచేయండి. మీ ఎదుట మా హృదయం ఎల్లప్పుడూ సరైనదిగా ఉందో లేదో పరీక్షించుకుంటూ మమ్మను మేము పవిత్రపరుచుకుంటూ మీకు ఇష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఆశిస్తున్న కార్యములు వారి కోరికలు నెరవేరే కృపను మీరు దయచేయండి ప్రవ్వా. వారు ఆశిస్తున్నట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యములు సమృద్ధి అయిన మేలులను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్న దేవుడో తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల మీరే కృప చూపించండి. బిడ్డల్ని కనికరించండి. వారి పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములు జరుగుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి. కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు వని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.